గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా వ్యవసాయ రంగంలో వరదల వల్ల చాలా నష్టం దాపురింది. ఈ నష్టం చాలా తీరని లోటుగా ఇది వ్యవసాయ కార్మికులకి తీరని లోటు. ప్రత్తిలో ఒక 60-80 రోజులు, వరిలో ఒక 60 రోజులు, మిర్చిలో ఒక 100 రోజులు పని దినాలు దొరికేటువంటి పరిస్థితుల్లో వ్యవసాయ కార్మికులు ఈ పని దినాలు కోల్పోయారు. ఒక పక్క రైతు పండించినటువంటి పంటలో గిట్టుబాటు ధరలకు ఆందోళన చేస్తుంటే, ఇప్పుడు పిడుగుపాటులాగా ఆదిలోనే అంశపాదులాగా వరదలు వచ్చి పంటలన్నీ కూడా నష్టపోయిన పరిస్థితి మనకి ఇక్కడ కనపడుతుంది. అదే పరిస్థితిలో వ్యవసాయ కార్మికులు వృత్తి అనేది అంటే 240 రోజులు ఈరోజు పని దినాలు కోల్పోయినాయి. 240 రోజుల్లో కూడా ఈరోజు రోజుకి 300 రూపాయలు వేసుకున్నా కూడా 9,000 రూపాయలు వ్యవసాయ కార్మికుడు నష్టపోయినటువంటి స్థితిలో తన యొక్క కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఈరోజు మేనమాసాలు లెక్కేసేటువంటి పరిస్థితి ఉంది. ఉపాధి పని చూసుకున్నా 100 రోజులకు మించి ఉండేటువంటి పరిస్థితి లేదు. అందుకనే ప్రభుత్వం వ్యవసాయ కార్మికులు, గ్రామీణ శ్రామికులకు ఉన్నటువంటి ఆటో, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం కార్మికులు కానీ, ఇతర బిల్డింగ్ కార్మికులు కానీ, వ్యవసాయ కార్మికులు కానీ, రైతులు కానీ, అదేవిధంగా వ్యవసాయ రంగంలో ఉండే కౌలు రైతులు వీళ్ళందరూ కూడా వ్యవసాయ రంగం మీద ఆధారపడే వాళ్ళని ప్రభుత్వం ఆదుకోవాలి. వాళ్ళు చేసినటువంటి అప్పులు ఏవైతే అవి కూడా మానిటరింగ్ కింద రద్దు చేయాలి. అదేవిధంగా కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణమైన చర్యలు తీసుకోవాలి. పంటల మీద ఎన్యూమరేషన్ చేసే సందర్భంలోనే దీని మీద వ్యవసాయ కార్మికులు ఎన్ని రోజులు పని చేస్తారు, ఎన్ని దినాలు పని కోల్పోయారు, ఎంత డబ్బు నష్టపోయారు అనే దాని మీద కూడా ఎన్యూమరేషన్ టైంలోనే కూడా చేయాలని చెప్పి మేము వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. దీని పరిష్కారంగా వ్యవసాయ కార్మికులకు ఒక సమగ్ర చట్టం తీసుకొచ్చి ఆ చట్టంలో ఉన్నటువంటి అంశాలని ఈరోజు వ్యవసాయ కార్మికులకు ఇస్తే వాళ్ళు కూడా ప్రభుత్వం ద్వారా అనేక లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. రైతులు కూడా దానివల్ల లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుందని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. కోట కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం.